హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ట్రెండింగ్ లేసెస్ అండి మీషోలో చాలా తక్కువ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. మీరు మార్కెట్ ప్రైస్తో కూడా కంపేర్ చేసుకునే తీసుకోవచ్చు అండి. ఈరోజు అయితే కనుక మంచి కలెక్షన్స్ ప్రజెంట్ జిమ్మిచూ కానివ్వండి, వేరే వాటికైతే కనుక మనకి వస్తున్నటువంటి ట్రెండింగ్ కాన్సెప్ట్లో కొన్ని లేసెస్ కలెక్షన్స్ షేర్ చేయడానికి అయితే కనుక డిఫరెంట్ డిజైన్స్ని తీసుకొచ్చాను. యాజ్ యూజువల్గా వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే అందరికీ కూడా తెలుసండి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఒకసారి ఛానల్ చెక్ చేయండి. సో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుందండి షాపింగ్ చేసుకునే దానికి. కొంచెం డిఫరెంట్ కంటెంట్ బట్ యూజ్ఫుల్ కంటెంట్ 100%. అండ్ నేనైతే కనుక ఈరోజు వేసుకున్నటువంటి ఈ సారీ మీరు గుర్తుపట్టే ఉంటారు. సో నిన్ననే మనం అయితే కనుక మీషో హాల్ సారీస్ దాంట్లో అయితే మీషో సారీస్ హాల్లో అయితే కనుక ఇచ్చున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా చాలా బాగుంది. సో ఈరోజు అయితే కనుక ఎక్స్క్లూజివ్గా లేసెస్ మీరు గౌన్స్కైనా, లెహెంగాస్కైనా, శారీస్కైనా కానీ మీ అంతటి మీరు చక్కగా బొటెక్ స్టైల్లోనో లేకపోతే ప్రజెంట్ రన్నింగ్ ఉన్నటువంటి మార్కెట్లో డిఫరెంట్ శారీస్ వస్తున్నాయి కదా బార్డర్ శారీస్లోనండి, తక్కువ బడ్జెట్లో అయితే కనుక మీరు హ్యాపీగా వీటితో రీక్రియేట్ చేసుకోవచ్చు లుక్ అనేది. పాత వాటికి ఉన్నా కానీ కొత్త లుక్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త వాటికి మీరైతే కనుక వీటిని లైక్ సెట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగా యూనిక్గా ఉంటాయండి. ఈ కలెక్షన్సే షేర్ చేస్తున్నాను. లేసెస్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే కనుక ఈ లేస్ చూపెడుతున్నానండి. ఈ లేస్ యొక్క మెయిన్ ఇదేంటంటే మీరు చూసుకున్నట్లయితే కనుక క్లోజప్ లుక్లో టూ సైడ్ కూడా మనకి డబల్ షేడ్ అండి, పిస్తా గ్రీన్, పర్పుల్, గ్రీన్ సీక్వెన్స్ ప్యాటర్న్లో అయితే కనుక మనకి ఇది కంప్లీట్ ఒక బండిల్. సో 9 మీటర్స్ వరకు అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంది. అంటే ఒక శారీ విత్ బ్లౌజ్తో అయితే కనుక మనం హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదైతే కనుక ఒకసారి నేను శారీకి పెట్టి చూపెడతానండి, ఇది ఎలా ఉంటుంది అనేసి ఓపెన్ చేసి చూపెడతాను. ఈ విధంగా ఉంటుందండి. నేనైతే కనుక ఐడియా కోసం వేరే కలర్ శారీ అనేది తీసుకుని మీకు సెట్ చేసి ఇచ్చాను అనమాట, మీకు అర్థమయ్యేదానికి. సో కంప్లీట్గా లుక్ అనేది ఇట్లా వస్తుంది. సో మీ దగ్గర ఉన్న డిజైన్ బట్టి మీరు సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. మల్టీ కలర్ పైన అయితే ఉంది, నైస్ డిజైన్. ఇది కూడా న్యూ డిజైన్ మనకి మార్కెట్లోనే కాదు మీషోలో. అయితే కనుక మరొక లేస్ అండి, ఇది కూడా సిల్వర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది. మీరు ఓనీల్కి వేసుకోవచ్చు, బొటెక్స్ ఉంటే కనుక కూడా మీరు రేట్ కంపేర్ చేసుకోండి, చాలా తక్కువలో అయితే కనుక వస్తున్నాయి మనకి ఇవి కూడా. ఈ పర్టికులర్ డిజైన్ కూడా మనకైతే కనుక బాగా ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతుంది అనమాట. ఓనీల్కి బాగుంటుంది, శారీస్కి కూడా బాగుంటుంది. కంప్లీట్ బండిల్ 9 మీటర్స్ వరకు అయితే ఉందండి. ఇది కూడా మంచి డిజైన్. ఇప్పుడు ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ ప్రజెంట్ మోడల్ అయితే కనుక బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో దీనిలో సిల్వర్ అవైలబుల్గా ఉంది, మనకి గోల్డ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో మీకు ఆప్షన్ ఇక మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జిమ్మిచూ శారీస్కి అన్నిటికీ కూడా ఈ లేసే వేస్తున్నారండి. జిమ్మిచూ శారీ మామూలుగా ప్లెయిన్ శారీ తీసుకుంటే మనకి 400 to 500లో వచ్చేస్తుంది. బట్ ఈ లేస్ వేసిన తర్వాత అండి దగ్గరగా అందరికీ తెలుసు 1500 రూపీస్ కాస్ట్ దాకా వెళ్ళిపోతుంది. లేస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 300 బిలో కూడా డిఫరెంట్ వెండర్స్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎంత బాగుందో చూడవచ్చు. ఇది కూడా ట్రెండింగ్ డిజైన్, వేసుకుంటే సూపర్ ఉంటుందండి. అది లెహంగా కోసం మీరు దుపట్టా కుట్టుకున్నా లేదా శారీకైనా. నెక్స్ట్ గోల్డ్ తీసుకొచ్చానండి. గోల్డ్లో ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన డిజైన్లోనే ఇది కొంచెం లీఫ్ డిజైన్లో అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక సీక్వెన్స్ ప్యాటర్న్ జరీ వర్క్ కాంబినేషన్లో కంప్లీట్ 9 మీటర్స్తో అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. శారీకి పెట్టి అన్నింటినీ కూడా అందుకే నేను మీకు డీటెయిల్గా చూపెడుతున్నాను. మీకు ఇందులో మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్కి, మీ శారీకి కానీ దుపట్టాస్కి కానీ దేనికన్నా సరే మీరైతే కనుక పెట్టి చూసుకోవచ్చు. సో నేను అందుకే ఇప్పుడు వేసుకున్న దానికి ఇప్పుడు కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది కాబట్టి మీకు మ్యాచ్ అవుదని నేను శారీకి అయితే కనుక వేరే దాన్ని పెట్టి మీకు మ్యాచ్ చేసి అనేది చూపెడుతున్నాను క్లియర్గా అర్థమయ్యేదానికి. సో ఇది కూడా ఎలా ఉంటుందో చూడండి. మనకైతే కనుక మీ దగ్గర ఉన్నటువంటి క్లాత్ లేకపోతే ఫ్యాబ్రిక్, దుపట్టా, శారీ సో స్టిచ్ చేసిన తర్వాత అయితే కనుక మనకి ఇంత మంచి నైస్ లుక్ అండి. హెవీగా అయితే కనుక మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. మంచి లేస్ యాక్చువల్గా ఇది కూడా బార్డర్ చాలా బాగుంటుంది వేసుకుంటే. నెక్స్ట్ అండి, ఇక ఈ లేస్ గురించి అయితే నేను చెప్పనే అవసరం లేదు. ఓన్లీ ప్లెయిన్ జార్జెట్ శారీ ఉన్నా కానీ ఈ లేస్ని అయితే కనుక వేసుకుంటున్నారు. ఆల్రెడీ డిజైనర్ శారీస్ లాంటివి లేకపోతే ఏదైనా చిన్న డిజైన్స్ వచ్చే వాటికి కూడా ఈ లేస్తో అయితే కనుక నేను సైడ్లో మీకు క్లిప్ యాడ్ చేస్తానండి, ఒక ఫోటో కానీ ఏదైనా అయితే కనుక మీకు ఒక ఐడియా వచ్చేదానికి. సో ఇట్లా కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. కంప్లీట్ 9 మీటర్స్తో ఉంది. దీనిలో కూడా 3-4 కలర్స్తో అయితే కనుక వచ్చింది. పైన లైన్ అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ లేస్ అనేది మల్టీ కలర్లో వచ్చేసి ఇట్లా రెయిన్బో కలర్స్, పింక్, ఎల్లో, బ్లూ కలర్ పైన అయితే కనుక ఈ లేస్ కూడా హైలైట్ ఉంది. రన్నింగ్ కాంబినేషన్ ఇది మనకి ప్రజెంట్ అయితే మార్కెట్లో చాలా డిఫరెంట్ శారీస్ మీదకి ఇది ఇస్తున్నారండి. ఇది ఒక ట్రెండింగ్ లేస్. సో ఇదండి ఈ లేస్ అయితే కనుక మనం ఏంటంటే యాక్చువల్గా బార్డర్ కల్లా మనం పెట్టి కుట్టాలి. ఎండ్ వరకు అయితే కనుక ఇట్లాగా పై వరకు కనపడేలాగా నేను మీకు అర్థం అవ్వాలని కొంచెం కిందికి పెట్టి క్లాత్ మీద చూపెడుతున్నానండి డిజైన్ ఎట్లా వస్తుంది అనేసి. ఇది కూడా ఒక ట్రెండింగ్ న్యూ డిజైన్.
డిజైన్ అండి, చాలా బాగుంది ఇది కూడా. సో మనకి కుడితే లుక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది, అవుట్లైన్ అంతా కూడా ఇది హైలైట్ అవుతుంది. ఈ లేస్ అయితే కనుక అసలు నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా చేయవసరం లేదండి, చూడగానే గుర్తుపట్టేస్తారు. స్కాలప్ బోర్డర్లో ప్రజెంట్ అయితే ఎన్నో సారీస్కి అయితే కనుక వస్తుంది. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి. సో నేనైతే కనుక గ్రీన్ తెప్పించుకున్నాను. సో మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని బట్టి మీకు ఎలాంటి మోడల్ సెట్ అవుతుందని అనుకుంటారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. చిన్న చిన్న శారీస్ కండి 400-500 రేంజ్ ఉన్న శారీస్ కూడా ఇవైతే కనుక వేయటం వల్ల గ్రాండ్ లుక్ వస్తుంది. 1100 అబోవ్ కూడా మనకైతే కాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంత మంచి గ్రాండ్ లేస్ అనేది ఇప్పుడు వేయటం బాగా ట్రెండ్. ఇప్పుడు ఈ శారీస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో ఇది ఒక న్యూ డిజైన్. అండ్ పట్టు శారీస్ కూడా వస్తున్నాయి, ఫ్యాన్సీ శారీస్కి వస్తున్నాయి. అండ్ డోలాస్లో కూడా చాలా డిజైన్స్ మనం కూడా షేర్ చేసాం మీషోలో. సో లో బడ్జెట్ శారీస్ని హై లాగా అయితే కనుక లుక్ అనేది మార్చేస్తుంది అనమాట ఈ బార్డర్స్ కూడా. ఇది కూడా చాలా బాగుందండి, కలర్ చాయిస్ ఉంది. స్కాలప్ బార్డర్ అండి, కలర్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. నేనైతే గ్రీన్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ శారీ క్లాత్కి అయితే కనుక లైక్ కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్లో అయితే కనుక మీరు స్కాలప్ బార్డర్ని ఇలా చూస్ చేసుకోవచ్చు. నేను ఫ్యాబ్రిక్ మీదే పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే అర్థం అవ్వాలని. కాకపోతే మీరు కుట్టుకునేటప్పుడు అయితే కాస్త పైకి వేసేసుకుని ఈ లేస్ని ఖాయించేసుకుని మనం బార్డర్ అంతా పెట్టుకుని కుట్టుకోవడమే. అప్పుడు బార్డర్ అనేది ఇది బయట రావడం మీ అందరికీ కూడా తెలుసు కదా అండి. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇది కూడా ఇది స్కాలప్ బోర్డర్ లేస్ డిజైన్. ఎంత బాగుందండి ఈ లేస్. కలర్స్ ఉన్నాయి. రీసెంట్గా నేను ఒక పర్పుల్ కలర్ అండి సైడ్లో ఖచ్చితంగా పిక్ యాడ్ చేస్తాను, మీకు చూస్తే ఖచ్చితంగా ఒక ఐడియా గుర్తొచ్చేస్తుంది. ఆ దానికండి ఒక సింపుల్ శారీ యాక్చువల్గా అది, దానికి ఈ లేస్ వేయడం వల్ల అది 700 అండ్ అబోవ్ రూపీస్కి అయితే కనుక మనకి కాస్ట్ అనేది వెళ్ళిపోయింది. బట్ దీని రేట్ చూస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఇదేమో 150 రూపీస్ ఆ రేట్లో మనకి ఇదేమో ఉంది. సో మీరు ఒక దగ్గర సింపుల్ ప్లెయిన్ శారీ ఏదున్నా ఇది సెట్ చేశారంటే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్. దీనిలో కూడా మనకైతే కనుక కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా సింపుల్ లైన్ వస్తుంది. 2 సైడ్లో కూడా మీరైతే కనుక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓపెన్ చేసేసి నేను మీకు అందుకే ఒక్కొక్కటి కూడా క్లియర్గా పెడుతున్నాను. మీ ఫ్యాబ్రికా లేకపోతే దుపట్టానా ఏదైతే అది దాన్ని బట్టి అయితే కనుక మీరు ఈ ఫ్లవర్ డిజైన్ని ఇట్లా సెట్ చేసేసుకుని 2 సైడ్లో కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గట్టిగా ఉంటుంది మనకు, అటు ఇటు పోకుండా కదలకుండా. సో ఇదొక నీట్ డిజైన్ అండి. సింపుల్ కోసం అయితే కనుక ఇలా ట్రై చేయొచ్చు. కలర్ చార్ట్ ఉంది, బాగా కనబడుతుంది కదా చక్కగా. ఈ పీకాక్ బ్లూ సారీ లెనిన్ క్లాత్ రీసెంట్గా నేను తీసుకుని ఆల్రెడీ మీకు షేర్ చేశానండి. ఇది కూడా మీషో శారీనే, పారిజాతం పూలతో వచ్చినటువంటి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. సైడ్లో లుక్ పెడతా నేను మీకు, ఒకవేళ కలర్ ఏముందా అని చూసినట్లయితే. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కనుక మనం ఇట్లా పెట్టేసి ఫ్లవర్ అనేది స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక న్యూ డిజైన్. ప్రజెంట్ ఈ లేస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ శారీస్ తెలిసిన వారందరికీ ఈ లేస్ తెలిసే ఉంటుందండి. ఈ లేస్ అయితే కనుక ఇప్పుడు మొత్తం సెలబ్రిటీస్ కూడా వేసుకుంటున్నారండి. ప్లెయిన్గా ఓన్లీ వైట్ కలరే వచ్చినటువంటి ఈ షెల్స్, ఈ గవలు ఏవైతే ఉన్నాయో అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా మల్టీ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు వైట్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. అలాగే మీకు ఇలా గవల్ మల్టీ కలర్లో కావాలన్నా పెడతాను. కొంచెం ట్రెండింగ్గా కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ఏంటంటే వేయటం వల్ల మనకి కంప్లీట్గా ఒక డిజైనర్ లుక్ వచ్చేస్తుందండి. చాలా క్లాస్గా ఉంటాయి వేసుకున్నప్పుడు. మేబీ చాలామంది కొంచెం చూసే ఉంటారు సెలబ్రిటీస్ వేసుకున్నప్పుడు కూడా. మనకేంటంటే ఈ షల్ ఏదైతే వస్తుందో ఆ పార్ట్ అయితే మనకి ఇట్లాగా కిందికి వచ్చేస్తుందండి. ఇట్లా అంచుకైతే కనుక కిందికి వస్తుంది. స్టైల్గా మనకి హ్యాంగ్స్ అనేవి వేలాడుతూ ఉంటాయి అనమాట. సో ఇది కలర్ కాంబినేషన్ కరెక్ట్గా కాదు కాబట్టి నేను వేరే కలర్ పైన అయితే కనుక నేను మీకు పెట్టి చూపిస్తున్నానండి. బార్డర్కి ఇట్లా వచ్చేస్తుంది, నైస్ ఉంటుంది. ఒక ప్లెయిన్ కలర్ ఎనీ కలర్ వేసుకున్నా కానీ మీకు లేస్ ఏంటంటే అన్ని కలర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు చక్కగా సెట్ అవుతుంది. ట్రెండింగ్ మెయింటైన్, స్టైల్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇట్లా కింద వైట్ పూస్లు వచ్చేసి ఇట్లా షల్స్ వచ్చాయి. నేను మీకు పెట్టి చూపిస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. చూపెడతాను ఒకసారి. స్టిచ్చింగ్ తర్వాత కంప్లీట్గా మనం సెట్ చేసుకుంటే బార్డర్కి స్టైలిష్గా ఉంటుంది, ట్రెండింగ్గా కూడా ఉంటుంది. ఒకసారి క్లోజప్ లుక్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎంచుకుంటానండి ఎగ్జాక్ట్ బార్డర్ మీద పెట్టి మనకైతే కనుక ఈ లేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. సో ఆఫ్టర్ ఫినిషింగ్ తర్వాత అయితే కనుక ఇంకా మంచి డిజైనర్ లుక్ అనేది ఈ లేస్తో వచ్చేస్తుంది మనకి.